భద్రాచలం డివిజన్ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ 7వ మహాసభ ఉత్సాహపూరిత వాతావరణంలో శ్రీ చిన్నజీయర్ స్వామి మఠంలో బంధు వెంకటేశ్వరరావు అధ్యక్షతన సభ జరిగింది. సభలో పెన్షనర్ల సమస్యపై చర్చించి ప్రభుత్వాన్ని కోరుతూ పెన్షనర్లకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఇవ్వవలసిన 5 డిఏలను తక్షణమే ఇవ్వాలని పలు తీర్మానాలని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్యదర్శి నివేదికను ప్రధాన కార్యదర్శి కేఎస్ఎల్వి ప్రసాద్ ప్రవేశపెట్టగా, ఆర్థిక నివేదికను ట్రెజరర్ కృష్ణమూర్తి ప్రవేశపెట్టగా చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం పాత కమిటీ పదవీ కాలం ముగియడంతో కొత్త కమిటీని ఎన్నుకున్నారు. మురళీకృష్ణ గారు ఉపఖ్యానం చేస్తారు. మన కాంతారావు గారిది అలాంటి కమలా రాజశేఖర్ గారు కూడా సన్మానిస్తారు. దీనికి అనసూయ గారిని కూడా అందరికీ పాదాలు వందన. వివిధ ఉద్యోగాల్లో రిటైర్డ్ అయ్యి ఉద్యోగాలకు న్యాయం చేస్తూ ప్రజలు మన్ను పొంది మీరు ఒక సంఘం కలయిక కోసం, మీకున్న సమస్యల కోసం అందరికీ ఒక్కటిగా ఉండి కోరినటువంటి కోరిక చిన్నది. నేను ఆనాడు గెలవక ముందు చెప్పాను, ఇప్పుడు గెలిచిన తర్వాత చేసి చూపేస్తానని. ఈరోజు మనకి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కింద మీరందరూ ఇక్కడ వేదిక అలంకరించిన పెద్దలకి, అలాగే కింద ఉన్న పెన్షన్దారులందరికీ ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే మీ అందరిలోనే చాలా చిన్నదాన్ని అయి ఉంటాను. నేను నాకు సేవ చేయడం తప్ప స్టేజ్ మీద మాట్లాడడం అయితే రాదు. మాట్లాడడం ఏదైనా ఉంటే పని చేసుకోవడం తప్ప మనకి స్టేజ్ ఎక్కి మాట్లాడుతూ ఏం చెప్పాలి మీ అందరికీ చాలా చిన్న చెప్పడానికి కూడా నాకు మాట్లాడలేవు. సభాయ్ నమః. కార్యక్రమ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాన్ని తెలియజేసుకున్నాను. అందరికీ కూడా ఒక మంచిని కలిగించేటటువంటి సంఘంగా ఈ 7వ మహాసభని మనం జరుపుకోవడం అనేటువంటిది చాలా సంతోషాన్ని కలిగించే విషయంగా నేను చెప్తున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా శ్రీరామచంద్ర ప్రభు ఆశీస్సులతోటి, మంచి ఆరోగ్యంతో మీ కుటుంబాలన్నీ కూడా చక్కగా వర్ధిల్లాలని, మీరందరికీ ఇంకా ఆరోగ్యంగా ఉండి సమాజానికి మీ యొక్క సేవలని అందించాలని, అదేవిధంగా సమాజానికి ఒక మంచి సలహాలని, సూచనలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ సమావేశానికి వెంకటేశ్వరరావు గారు అధ్యక్షత వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్టేట్ లెవెల్లో కళ్యాణ్ గారు రావడం, తర్వాత కొత్తగా ఎన్నికైన అనసూయ గారి కూర్చోవడం, తర్వాత ఇంకా నారాయణ గారు, అందరం కూడా రిటైర్ అయిన వారు. ఒక విషయాన్ని మీ అందరికి మీరు మాట్లాడుతూ ఉంటే చెప్పడానికి వీలుంటుంది. పెన్షనర్స్ మనం ఏమి సాధించాము, ఈ లోకంలో మనల్ని గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎంతమంది,
అది ఏమైందంటే చివరికి మన పిల్లలు మనకు వచ్చిన పెన్షన్లు లాక్కొని వెళ్ళారు. ఇప్పటికీ కూడా అదే గొడవలు జరుగుతున్నాయి చాలా ఇళ్లలో. మరి మనం ఏంటి పరిస్థితి మన పెన్షనర్స్? తక్షణమే 5 డియాలను ఐఆర్ను వెంటనే 2024 నుంచే రావలసిన ఉద్యోగుల పెన్షనర్లను వెంటనే 24 సంవత్సరాల తర్వాత రిటైర్ అయినటువంటి ఉద్యోగుల గ్రాట్యుటీని వెంటనే రీఎంబర్స్మెంట్ వెంటనే వర్ధిల్లాలి ఆల్ పెన్షనర్స్ ఐక్యత. అంటే గత మహాసభ నుంచి ఈ మహాసభ వరకు జరిగినటువంటి కార్యక్రమాలు మీ ముందు కేఎస్ఆర్ ప్రసాద్ గారి బదులుగా నేను మీ ముందు ఉంచుకున్నాను. దీని మీద చర్చించి లోపాలు ఏమైనా ఉంటే మీరు ఈ సభ ముందుకు తీసుకొని వస్తే దాన్ని సరిచేసుకొని భవిష్యత్ కార్యక్రమాలు నిర్ణయించుకోవడానికి, ఆ రకంగా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని భావిస్తూ మేము ముందు కార్యదర్శులు అదేంటంటే ఆడిట్ కన్వీనర్. మనం ఖర్చు పెట్టేటువంటి డబ్బు సక్రమంగా ఖర్చు పెడుతున్నామా లేదా, దీంట్లో ఏమైనా అవకతవకలు జరిగాయా అని వేయటానికి ఒక ఆడిట్ కన్వీనర్ను కూడా ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఇచ్చాం. దానికి కూడా ఒక సభ్యుడిని మనం ప్రతిపాదిస్తున్నాం. మరి ఈ 3 సంవత్సరాల కాలంలో మేము నిర్వహించినటువంటి అన్ని కార్యక్రమాలకి డివిజన్లో ఉన్న అన్ని వర్గాలు చేసేటువంటి సంఘమైన మన ఆల్ పెన్షనర్స్ కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి అభిప్రాయపడుతూ, మీరు ఈ 3 సంవత్సరాల కాలంలో మేము నిర్వహించడానికి మా వెనుకొండి మమ్ము ముందు నడిపించడానికి తోడ్పాటును అందించినటువంటి పెన్షనర్ మిత్రులకు, మరి ఇంకా చాలా మంది రావాల్సి ఉన్నారు, వాళ్ళు రాలేదు. మీ అందరికీ మా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ, ఇంతటితో మా యొక్క పదవీ కాలం తీరిపోయింది కాబట్టి మేము దిగిపోతూ, మరి మన రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి కళ్యాణం నాగేశ్వరరావు గారిని కొత్త ప్యానల్ తీసుకొని కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సిందిగా కోరుతూ, శ్రీ నాగేశ్వరరావు గారిని కోరుతూ మీ అందరి దగ్గర మా కమిటీ సెలవు తీసుకుంటున్నాం. కాబట్టి మళ్ళీ నూతన కమిటీ నిర్మాణం జరగాలి కాబట్టి వారంతా కూడా వేదిక నుండి రిలీవ్ అవుతారు. ఈరోజు మళ్ళీ కొత్త కమిటీ నిర్మాణానికి ఎన్నికకి సిద్ధమవబోతున్నాం. దానికి సంబంధించి వివరాలు నేను చెప్తాను. ఈరోజు ఎన్నికల పరిశీలకులుగా నేను రావడం జరిగింది. సరే, ఉదయం నుంచి మీ యొక్క మహాసభలో నేను పరిశీలిస్తూ ఉన్నాం. సహజంగానే మహాసభలు అన్నప్పుడు అత్యంత ఉత్సాహంగా మీ యొక్క డివిజన్లో ఉన్నటువంటి సభ్యులందరికీ సమాచారం ఇచ్చి ఈ యొక్క మహాసభకి ఆహ్వానిస్తారు. ఈరోజు ప్రత్యేకంగా చాలా ఎక్కువ సంఖ్యలో ఈ యొక్క డివిజన్ మహాసభలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా కమిటీ అట్లాగే రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సరే, ఉదయం నుంచి పరిశీలించినప్పుడు మీకు తెలుసు, అసలు సమావేశం ఆలస్యంగా ప్రారంభమైంది. పార్లమెంట్ సభ్యులు క్వశ్చన్ చేస్తే పెన్షన్ పెరుగుదలలో ఎటువంటి మార్పులు చేయమని చెప్పి చెబుతా ఉంది. ఎవరికి? 2026/1/1 అంటే జనవరి 1 తర్వాత రిటైర్ అయ్యే వాళ్ళకి మాత్రమే పెన్షన్ రివిజన్ ఉంటుందని చెప్తుంది. కానీ అంతకు ముందు ఉన్న వాళ్ళకి పెన్షన్ల పెరుగుదల మేము నిరోధించాం, పెన్షన్ల పెరుగుదల ఆపుతున్నామని చెప్పి చెప్తలేం. ఇది రాబోయేటువంటి ప్రమాదం. ఇదే విధానం రేపు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేస్తే మనకు వచ్చేటువంటి నష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా
1/7/2023 నుంచి పిఆర్సీ అమలు కావాలి. ఆ పిఆర్సీ అమలు చేయకుండా పెన్షనర్లకి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకునే అవకాశం కూడా ఉండేటువంటి ప్రమాదం రాబోతా ఉంది. 300 ఉందని చెప్పేసి తెలియజేశారు. ఆ 300 తగ్గట్టుగా మరి ఇక్కడ ఒక పాత కమిటీ రద్దయింది కాబట్టి కొత్తగా మరి కమిటీని ఎంపిక చేసేటువంటి విధానంలో మీకు తెలుసు, మన నిబంధనల ప్రకారం జనరల్గా ఎవరైతే పని విధానం బాగుంటుందో జనరల్గా వాళ్ళు పాత కమిటీ చర్చించి మొత్తం ఓవరాల్గా ఈ 3 సంవత్సరాలు ఎలా పనిచేసాం, మళ్ళీ భవిష్యత్తుగా కమిటీగా పనిచేయడానికి ఎవరైతే బాగుంటుంది అని చెప్పేసి ఒక ప్రతిపాదన చేస్తారు. ఆ చేసినటువంటి ప్రతిపాదన మీరు అందరూ ఆమోదించవచ్చు, లేదా ఇంకా ఏమైనా మార్పులు ఉంటే మార్పులు కూడా మీరు సూచనలు చేయొచ్చు. మిత్రులారా, 2026 నుండి 2028 వరకు ఈ 3 సంవత్సరాలకు మళ్ళీ మన కమిటీకి మేము పాత సభ్యులంతా కలిసి పాత కమిటీ ఒక నిర్ణయానికి వచ్చి మరి ఈ ప్రతిపాదన మన రాష్ట్ర నాయకులు ఈ ఎన్నికల అధికారి అయినటువంటి మరి నాగేశ్వరరావు గారికి సమర్పిస్తాను. అధ్యక్షులుగా బంధు వెంకటేశ్వరరావు, గౌరవాధ్యక్షులుగా చంద్ర సుబ్బయ్య చౌదరి, ప్రధాన కార్యదర్శిగా కేఎస్ఎల్వి ప్రసాద్, కోశాధికారిగా డి కృష్ణమూర్తి, ఉపకోశాధికారిగా ఎం సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా ఎం హరణ, శ్రీ పి కోటేశ్వరరావు గారు, టి సత్యనారాయణ గారు, ఎస్ రాజ్బాబు గారు, టి శివప్రసాద్ గారు, కార్యదర్శులుగా వి బద్రీనాథ్, జి మురళీకృష్ణ, శ్రీ పుప్పాల నరసింహారావు, శ్రీ వి సుబ్రహ్మణ్యం, ఐవివి సత్యనారాయణ. అలాగే దీంట్లో గౌరవ సలహాదారుగా మాదిరెడ్డి రామ్మోహన్ రావు గారు, కార్యవర్గ సభ్యులుగా శ్రీ ఎం కిషన్రావు గారు, శ్రీ సిహెచ్ రామారావు గారు, శ్రీ టి దాసు గారు, శ్రీ హెచ్ ఆంజనేయ శాస్త్రి, శ్రీ డిఎస్ఎన్ రెడ్డి, శ్రీ బి నరసింహారావు, శ్రీమతి బి సరోజిని, శ్రీమతి బి పూర్ణచంద్రావతి, శ్రీమతి కె విజయలక్ష్మి, శ్రీమతి కె అలివేలమ్మ, శ్రీ వై సత్యనారాయణ, శ్రీ బిజేఎల్పి దాస్, శ్రీ వి రాంబాబు, శ్రీ టివికే దుర్గాప్రసాద్, శ్రీ టి ముత్తయ్య, శ్రీ సిహెచ్ రాంబాబు, శ్రీ బి బన్సీలాల్, శ్రీ బి రాజు, శ్రీ టి వెంకటేశ్వర్లు, శ్రీ ఎన్ జగన్మోహన్ రావు, సూర్యశెట్టి కృష్ణ, ఎం కొండలరావు, శ్రీ అజయ్ కుమార్, ఎస్ మధుసూదన్ రావు, ఆడిట్ కమిటీ సెక్రటరీగా శ్రీ ఎస్ రాజ్బాబు గారికి సహాయకులుగా శ్రీ టి శివప్రసాద్, శ్రీ జి మురళి కృష్ణలను మరి నూతన కమిటీకి మేము ప్రతిపాదన సమర్పిస్తున్నాం. నూతన కమిటీ ప్రతిపాదనని నేను బలపరుస్తున్నాను. గత కమిటీ బాధ్యులు బంధు గారు ఒక ప్రతిపాదన మేము ముందు ఉంచారు. అట్లాగే ఈ ప్రతిపాదనని మురళీకృష్ణ గారు బలపరిచారు. ప్రతిపాదన మొత్తం ఇందాక చదివి వినిపించారు, మళ్ళీ చదివి వినిపించాలా? అట్లాగే ఈ ప్రతిపాదన ఒక 2 నిమిషాలు మీరంతా ఆలోచించడానికి టైం వేస్తూ ఉన్నాం. లేదా ఇంకా దీంట్లో మార్పులు లేదంటే ఏదైనా వేరే ప్రతిపాదన ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే దాన్ని మళ్ళీ ఏం చేద్దాం అనేది ఆలోచించవచ్చు. 3 సంవత్సరాల కాలానికి ఈ కమిటీ మాకు అంతా సంతృప్తికరంగా పనిచేస్తుందని చెప్పి మేము భావిస్తున్నామని చెప్పేసి అందరూ కూడా దీన్ని ఆమోదించినట్టుగా చేతులు ఎత్తున్నారు. అట్లాగే ఈ కమిటీకి మీ అందరి సహకారం కూడా అవసరం ఉంటుంది. అట్లాగే ఈ కమిటీని ఎన్నికైనటువంటి మిత్రులందరికీ కూడా ఏకగ్రంగా ఆమోదించినటువంటి ఈ కమిటీ మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లాగే ఈ ఎన్నిక కావడానికి సహకరించినటువంటి మీ అందరికీ కూడా
ఎన్నికల పరిశీలకులుగా అందరికీ నా యొక్క అభినందనలు, అట్లాగే మీ సహకరించిన మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటిస్తాము. ఎన్నికైనటువంటి సభ్యులందరి చేత ప్రతిజ్ఞ కూడా ఉంటుంది. ఆ ప్రతిజ్ఞ ఇంకా మనకి ఈ సంవత్సరం డైరీలో ముద్రిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మళ్ళీ ఎన్నికైనటువంటి సభ్యులందరి చేత కూడా ప్రమాణ స్వీకారం అనేది ప్రమాణ ప్రతిజ్ఞ అనేది ఉంటుంది. అది ఇప్పుడు మనకి భద్రాచలం డివిజన్ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి బంధు వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. మరి గత 3 సంవత్సరాల నుంచి, మరి మీకు చెప్పాలంటే 3 సంవత్సరాలు కాదు, దాదాపు 16 సంవత్సరాల నుంచి నేను ఈ సంఘానికి చేస్తున్నా. నాతో పాటుగా 16 సంవత్సరాలు ఎంఎస్ నారాయణ గారు చేస్తాను. నేను ఇప్పుడు ఆయన జిల్లాకి పంపాం, మనం ఇక్కడ ఉన్నాం. ఇక ఎవరు వచ్చినా జిల్లాకి కానీ పైకి కానీ వెళ్ళా, నేను ఇక్కడే భద్రాచలమే ఉంటా. మరి ఇంతకాలం ఈ సంఘంలో చేసినందుకు, చేయటానికి మీరు తోడ్పడినందుకు, పనిచేయటమే కాదు పనిచేసేవాడిని మీ అందరికీ తెలుసు. ఎవరైనా పని చేస్తూ ఉంటే వెనకాల నుంచి కొంతమంది వెనక్కి లాగుతూ ఉంటారు, ఏదో వంకబెట్టి ఏదో చేసి ఇబ్బంది సృష్టిస్తూ ఉంటారు. అలా కాకుండా మీరందరూ అలాగే మరి భార్య భర్త ఇద్దరు చనిపోయినప్పుడు వారికి ఎవరు లేకుండా విడో డాక్టర్ ఉన్నట్లయితే, లేదా అంగవైకల్యం కలిగినటువంటి వారు 80% అంగవైకల్యం కలిగిన వారు ఉంటే వారికి కూడా పెన్షన్ ఉంది. అలాంటిది ఒకే ఒకడు మనకి అంగవైకల్యంతో ఉన్నవాడు కల్పనరావు అని ఒక మాస్టర్ గారు ఉన్నారు. ఆయన కొడుకు బుద్ధిమాంద్యంతో ఉన్నాడు, వారికి మనం పెన్షన్ ఇప్పించడం జరుగుతుంది. మరి తల్లిదండ్రి పోయినా కూడా పెన్షనరు మరి ఫ్యామిలీ పెన్షనరు ఇద్దరు చనిపోయిన సందర్భంలో బుద్ధిమాంద్యంతో ఉన్నటువంటి పిల్లలకి తప్పనిసరిగా డిపెండెంట్గా ఉన్నారు కాబట్టి వారికి పెన్షన్లు ఇప్పించేటువంటి సౌకర్యం ఉంది. అలాంటిది కూడా మనం ఇప్పించాం. అలాగే విడో పెన్షన్లు 1, 2 మనం ఇప్పించాం. మరి ఆ రకంగా అంతేకాకుండా ఈ మధ్యకాలంలో వచ్చింది కోనపు వయస్సుకు అదనపు పెన్షన్ అంటుందాన్ని, దాన్ని కోటం అంటాం. 70 ఏళ్ళు వస్తే 15% మన బేసిక్ మీద 75 సంవత్సరాలు, మళ్ళీ 5 సంవత్సరాలకి మళ్ళీ 1% పెరిగింది దానికి. ఆ తర్వాత నుంచి ప్రతిదీ 10% కలుపుకుంటూ పోవచ్చు 5 సంవత్సరాలకి. ఆ రకంగా మనం కోటం ఇప్పిస్తున్నాం. ఇంకోటి రిటైర్ అయినప్పుడు కంపిటీషన్, మనకు వచ్చేటువంటి పెన్షన్ నుండి 40% అమ్ముకునేటువంటి సౌకర్యం మనకుంది. దాన్నే కంపిటీషన్ అంటారు. ఆ కంపిటీషన్ పెన్షన్ని అమ్ముకున్న సందర్భాల్లో దాని మీద వడ్డీ లెక్కించి మనం కట్టినటువంటి డబ్బుని 15 సంవత్సరాలకి వరకు కట్టిన తర్వాత తీరింది. కానీ ఇటీవల మనందరం దాని మీద లెక్కలేసి అంత బతుకు అని చెప్పేసి కొంతమంది రకరకాల లెక్కలేస్తే 12 సంవత్సరాలకే మనం కట్టాల్సినటువంటి సొమ్ము 12 సంవత్సరాల్లోనే తీరిపోతుంది. 10 సంవత్సరాలు 8 నెలలే మనం కట్టేదాన్ని తీరిపోద్ది. మరి దాదాపు 15 సంవత్సరాలు మన దగ్గర ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఇది అన్యాయం అని మనం కోర్టుకు వెళ్ళాం. ఆ కోర్టు మరి మనకు అనుకూలంగా ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళారు, గవర్నమెంట్ వెళ్ళింది, మళ్ళీ దీన్ని రద్దు చేశారు, ఇస్తుంది. ఆ రకంగా ఎస్టీఓలో మన కార్యక్రమాలు మన సంఘం మేరకు నేను చెప్పగలుగుతున్నాం. మన సంఘంలో ఉన్న సభ్యులకి ఆ పనులు మనం చేయగలుగుతున్నాం. మిగిలిన వాళ్ళు ఇచ్చుకుంటే మరి మనం చేసేది ఏం లేదు, వద్దనే చెప్తున్నాం. మరి ఆ రకంగా అవినీతికి వ్యతిరేకంగా
మన సంఘం పనిచేసి నికాస్ అయినటువంటి సంఘంగా ఈ భద్రాద్రి డివిజన్ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు, మన అధికారిని అడిగినా చెప్తారు. కూడా మీరు మాకు సహకరించాలని కోరుకుంటూ ఎంతటితో విరమిస్తున్నాం. నన్ను మరి వారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. ఈ సమస్యలని మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా వారితో కలిసి పనిచేస్తానని నేను భావిస్తున్నాను. బంధు వెంకటేశ్వరరావు గారి నాయకత్వం, బంధు వెంకటేశ్వరరావు గారి నాయకత్వం. ఉన్నారు వారి మాటల్ని డ్యాస్ మీద పలికించి మనందరినీ కూడా ఉత్తేజం చేశారు. రాజుగారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. ప్రోత్సాహంతో సహకారంతో కొత్త కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకోబడిన ఈ కొత్త కమిటీ కూడా మరొక 3 ఏళ్ళు కొనసాగుతుంది. కొనసాగేటటువంటి ఈ 3 ఏళ్ల కాలంలో ఇప్పటివరకు ఎట్లయితే మీరు సహాయ సహకారాలు అందించారో అదేవిధంగా సహాయం సహకారాలు అందించి మన సంఘం మరింత పటిష్టంగా అభివృద్ధి చెందడానికి మీ వంతుగా కృషి చేస్తారని చెప్పేసి సంఘపక్షాన్ని అభిప్రాయపడుతూ, అలాగే ఈ మైకు డెకరేషను, తర్వాత పైన జెండాలు, ఫ్లెక్సీలు ఇవన్నీ తయారు చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున వారందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు ఓపికగా ఉండి రైట్ అడగంగానే మనకి ఇక్కడ ఈ డయాస్ ఇచ్చి వెంకటాచారి నా ఫ్రెండ్ ఇద్దరు కలిసి చదువుకున్న ఇంటర్మీడియట్ వరకు వారికి మన సంఘ పక్షాన్ని కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సభని ఇంతటితో ముగిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.